రైట్ మరొక బ్రేకింగ్ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి అరెస్ట్ నేపథ్యంలో పిఎస్ కు చేరుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఎవరూ రాకుండా స్టేషన్ కు బేడీలు వేశారు పోలీసులు. ఏదో నేరాలు చేసినట్లు నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ముద్దాయికి బేడీలు వేసినట్లు స్టేషన్ కు బేడీలు వేసి నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. రైట్ మనం చూస్తున్నాం ఏదైతే పోలీస్ స్టేషన్కు బేడీలు వేసి నిర్బంధించినటువంటి కండిషన్ వైసీపీ నేతలు అయితే మనం క్లియర్గా స్క్రీన్లో కూడా చూస్తున్నాం. పోలీస్ స్టేషన్కు బేడీలు వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా. నాగేశ్వరరావు, వైసీపీ నేతలు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఏదైతే యాక్టివిస్ట్కి సంబంధించి ఎందుకు కృష్ణవేణిని అరెస్ట్ చేశారనేది. వాళ్ళెవరూ లోపలికి రాకుండా గేట్కే బేడీలు వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కూటమి నేతలపై అసభ్యకరాల పోస్టులు పెడుతున్న వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని అయితే పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు హైదరాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నట్లుగా అయితే మనకి తెలిసింది. దీనికి సంబంధించి ఏదైతే కృష్ణవేణి వైసీపీకి సంబంధించి కృష్ణవేణి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నారో ఆమె హైదరాబాద్ లో ఉన్న ఆమెను దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి రాత్రి తీసుకొచ్చారు. ఏదైతే ఆమెను ప్రైవేటు వాహనంలో అయితే సివిల్ నార్మల్ బట్టల మీద పోలీసులు వెళ్లి ఆమెను తీసుకొచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో ఉదయం వైసీపీ నేతలకి, వైసీపీ కార్యకర్తలకి, వైసీపీకి సంబంధించిన సోషలిస్ట్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలవటంతో దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి ఏదైతే ఒక 15 మంది దాకా దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో వచ్చిన 15-20 మందికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారా అనేది కూడా అక్కడ ప్రశ్నిస్తున్న విషయం. ఏదైతే దాచేపల్లి పోలీసులు తీరు ఏదైతే అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే సోషల్ మీడియాలో ఆమెని అరెస్ట్ చేశారో ఆమెతో మాట్లాడేందుకు ఆమెని వైసీపీ కార్యకర్తలు, నాయకులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఏదైతే పోలీస్ స్టేషన్ కి ఉన్న ప్రహరీ గోడకున్న గేట్లకి వాళ్ళు పోలీసులు అయితే దానికి సంబంధించి బేడీలు ఏదైతే ఒక ముద్దాయికి ఏదైతే కఠినమైన ముద్దాయి ఎవరైతే ఉంటారో వారికి ముద్దాయిలకి వేసే బేడీలను ఆ గేటులకి వేసాం. ఆ పోలీసులు అత్యుత్సాహం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లోకి ఇదొకటే కాకుండా దాచేపల్లి పోలీస్ స్టేషన్ పై అనేక ఆరోపణలు ప్రస్తుతం ఉన్నాయి. నిన్న చూసుకుంటే ఇసుక లారీలు, సిలికా ఇసుక సంబంధించి ఆ ఇసుక లారీలపై కేసు కడటానికి గత 4-5 రోజుల నుంచి కాలయాపన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకదాని మీద కేసు కట్టి రెండింటి మీద ఏదైతే మైనింగ్ కి రాశామని చెప్తున్నారు. అదే ఏదైతే ఆ సిలికా ఇసుకను పట్టుకున్నప్పటికీ మామూలు ఇసుక అని చెప్పేసి ఈ విధంగా అనేక ఆరోపణలు ఆ యొక్క దాచేపల్లి పోలీస్ స్టేషన్ పై అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ దాచేపల్లి పోలీసులు పై అధికారులతో సహా అత్యుత్సాహం చూపిస్తున్నారనే దాచేపల్లి ప్రజలు కూడా బాహాటంగానే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే దాచేపల్లి పోలీసులో హెడ్ కానిస్టేబుల్ పోలీసు ఒక అతను అయితే ఎవరో రికవరీకి ఏదో దొంగతనం చేసిన ఇంట్లో రికవరీకి టీవీ వచ్చింది. ఆ టీవీని కూడా ఆ పోలీసు అధికారి ఎవరైతే ఆ పోలీసు ఉన్నారో ఒక పోలీసు అయితే తన ఇంట్లో పెట్టుకొని దాన్ని వాడుకుంటున్న పరిస్థితి. అంటే దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ విధమైన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ప్రజలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి. పోలీసులకి ఏదైతే మీడియా మిత్రులను కూడా మీడియాకి సంబంధించిన వివరణ అడగటానికి వెళ్ళినా కూడా ప్రతిదీ దాని మీద పోలీసుల అవహేళనగా మీడియాతో మాట్లాడతాం, మీడియా వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడతాం, తమ ఇష్టం వచ్చినట్లు మేము వ్యవహరిస్తాం, మీరు చెప్పింది ఇష్టం వచ్చింది చేసుకోండి చెప్తున్న పరిస్థితి. దీంట్లో వైసీపీ నేతలు కూడా ఆమెని జస్ట్ పలకరించడానికి ఆమెని ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటనే వివరంగా అడిగేందుకు మాత్రమే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతోనే అత్యుత్సాహంగా పోలీసులు అక్కడ గేట్లకి బేడీలు వేయటంతో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.